మనకు మహిమ కలిగిన గాక. ప్రభునేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ఈ యొక్క ప్రత్యేకమైన వందనాలు, పునరుద్ధరణ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? బాగుండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి. మన కొన్న సమయంలోనే కూడుక దేవునికరంగా జరగలేక అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన అవస్థల కొరకు తెలియపరుస్తుండగా అందరూ ప్రార్థించండి. మన భవానీ గారు ఇచ్చినటువంటి ప్రార్థన అవసరత ఆదర్శ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యం ఆ బిడ్డకు అనుగ్రహించలాగా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి సునీల్ నవ్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారు కూడా త్వరగా వెళ్ళేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు సహోదరమని కూడా వెళ్ళారు, ఆవిడ కూడా త్వరగా వెళ్ళేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. అన్న సతీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని కొడుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మన మధ్యలో దైవజనులు అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అలాగే దైవ సేవకులకు శైలజమ్మకు, రాజ్ కుమార్ అన్నకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. కూడిక ప్రారంభించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందు మా కన్న తండ్రి, ఘనమైన నామంకు శ్రేష్టమైన నామంకు స్తోత్రం తండ్రి. ప్రభువా తండ్రి, నీ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నీ పిల్లలందరూ త్వరగా పనులు ముగించుకొని నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి చేరి వచ్చినారు నాయన మందిరానికి తండ్రి. ఇంకా రాలేకుండా ఉన్న వారికి సాయం దయచేయండి, రావడానికి సాయం దయచేయండి ప్రభువా. దారాలు తెరవండి ప్రభువా. అధికారులతో మాట్లాడండి ప్రభువా. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ పనిలో ఇంకెంతగా బహుగా వాడబడుతున్న పిల్లల్ని ఆశీర్వదించండి తండ్రి. సంఘంలో ఎవరైతే బలంగా వాడబడుతున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి, ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మీరే మా మధ్యలో ఉండి అధ్యక్షత వాయించింది ఆయన. మీరే మాట్లాడండి నాయన. పాటలలో మీరే ఉండండి. వారి మంచి కోయిల వారికి మంచి స్వరాలను ఇవ్వండి నాయన. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. మీ సాయం దయచేయండి. ఇదిగో తండ్రి, మీ వాక్యం బోధిస్తున్న మీ కుమారుణ్ణి తండ్రి బలపరచండి నాయన. మీరే ఉండి మాట్లాడండి. పరిశుద్ధాత్మని ఇక్కడ ఉంచండి ప్రభువా. నైనా ఆఖరి వరకు మీరు ఇక్కడ అధ్యక్ష వాయించినైనా అన్ని విధాల్లో మీరే సాయం దయచేయమని ప్రభు అయిన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కోయల్ వారు వచ్చినట్టయితే పాటలు పాడదాం. కోయల్ వారు వచ్చి దేవుని స్తుతిస్తూ ఘనపరచు పాటలతో అంతఃపురం చేరాలని నా తాపత్రయం. పరలోకమేన అంతఃపురం చేరాలని నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమేన అంతఃపురం చేరాలని నా తాపత్రయం. పరలోకమేన అంతఃపురం చేరాలని నా తాపత్రయం.
మధురాక్షరం మచిలీలు దాటి మనోబలం నీ మహిమ చూసే మధురాక్షరం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం మనసే నాకివ్వు పాపముని ధరించి శక్తిని నాకివ్వు పరులను ప్రేమించి మనసే నాకివ్వు ఉద్రేకపరచి దురాత్మను ఎదిరించి పోరాడి శుద్ధాత్మను ఉద్రేకపరచి దురాత్మను ఎదిరించి పోరాడి శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం యేసుదేవరా కనికరించవా దారి చూపవా యేసుదేవరా కనికరించవా దారి చూపవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం దేవునికి మహిమ కలుగును గాక. భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు ఏ కులమైన మతమైన జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే ఏ కులమైన మతమైన జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు
నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నతమైమాను పోగొట్టుకున్నారు. కార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా. తీర్థయాత్రలు తిరిగిన తరగదు నీ పాపము. పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో. కోరి కోరి నిన్ను పిలిచెను, పరమరాజ్యము నీకివ్వగా. నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, వృత్తి ఏదైనా, అభివృద్ధి ఏదైనా కలువరి నాదుడే రక్షణ మార్గము. స్థితి ఏదైనా, గతి ఏదైనా, వృత్తి ఏదైనా, అభివృద్ధి ఏదైనా కలువరి నాదుడే రక్షణ మార్గము. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నతమైమాను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నతమైమాను పోగొట్టుకున్నారు. ఈ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఈ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. దేవునికి మహిమకరంగా అందరం నుంచున్నట్లయితే ఆరాధన చేసుకుందాం. మనకందరికి వచ్చిన పాట రండి ఉత్సాహించి పాడేదామనే పాట పాడుకుంటూ దేవుని మహిమ. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి ఎక్కుదాము. కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి ఎక్కుదాము. శత్రువు నామము కీర్తనల సంతోషగానము చేయుదాము. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమాచ్యము గల రాజు. భూమి
రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రపు సృష్టించిన ఆయనదే, సత్యుని హస్తమే భువి చేసే ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనినా ఆయనవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు అవును ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనినా నైనట్లు నాకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. ఘన మహాత్మ్యము గల రాజు, భూమ్యాకాశపు లోయలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడేదము. రక్షణ దుర్గము మన ప్రభువే. స్తోత్రం స్తోత్రం స్తోత్రము. అవును దేవా, భూమి అగాధంలో నివసించేవాడు నీవు. మా కొరకు ప్రభువా నీ కల్వరి శిలువలో ప్రభువా బలి అయిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవానికి వందనాలు స్తోత్రాలు రాజా. అవును తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా మోకరించి అడిగితే ప్రభువా నీ మాటలు గైకుని ఎడల ప్రభువా ఎంతో మేలు ఎంతో ధన్యతను సెలవిచ్చినావు తండ్రి. అరితమైన భాగ్యము మాకు దయచేయమని అడుగుతున్నాను రాజా. నీకు వందనాలు స్తోత్రాలు దేవ. పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి అనేక బిడ్డలు ప్రభా సమయాన్ని తను సద్వినియోగం చేసుకోలేక ప్రభా వ్యర్థపరుచుకుంటున్నారు తండ్రి. ఆ బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నారు తండ్రి. మనుషులు మాట్లాడితే మారరు తండ్రి. ప్రభా దేవా నీవు మాట్లాడితే మారుతారేమో తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. హృదయ రహస్యం ఎరుగున్న వాడు నీవే తండ్రి. నీ సహాయం ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. దేవ మనుషుల మీద ఆధారపడి ఉన్నామేమో తండ్రి. కాదయ్యా ప్రభా, నీ మీద ఆధారపడే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను దేవా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా
నీ సన్నిధికి సంతోషంతో ఆనందంతో నీ సన్నిధికి రావాలి దేవా. అటు వారినే ప్రభు నీ యొక్క దీవెనలతో కుమ్మరిస్తావు తండ్రి. హరితమైన భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు దయచేయని దేవా. నీ సన్నిధిలో శాంతి సమాధానం ఉన్నదయ్యా ప్రభు. అది మేమందరం పొందుకోవడం నీ సహాయం దయచేయని దేవా. కూడి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆశతో ఆశపడి ప్రభువా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. నీ వాక్కుతో మాట్లాడమని అడుగుచున్నాను దేవా. మా హృదయాలు సిద్ధింపలేకున్నాయేమో, సిద్ధపడలేవేమో తండ్రి ప్రభా. నీ సహాయముతో ప్రభా, నీ వాక్కుతో ప్రభా సిద్ధపరచుకోవడానికి నీ సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇంకా ప్రయాణాల్లో ప్రభా రాకపోకల్లో ఉన్నారో దేవా, రహదారిలో ఉన్నారేమో తండ్రి, క్షేమంగా నీ సన్నిధికి చేర్చమని అడుగుతున్నాను దేవా. వాహనాలు నీ యొక్క కంచిలో ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభా ఆది నుంచి అంతవరకు తోడి ఉన్నవాడు నీవే తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామను స్మరిస్తారు అక్కడనే ఉంటానని సెలవిచ్చిన దేవా. నీవు మా మధ్యుని నడిపించుకుంటున్నావు తండ్రి. దేవా నీకు వందనాలు. ఆ రీతిమైన విశ్వాసంతో ప్రభా మేము నమ్మడానికి నీ సహాయం దయచేయను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఏదో ప్రభా నార్మల్గా నీ సన్నిధికి రావడం కాదయ్యా ప్రభా. నీ సన్నిధికి వచ్చిన మేము తండ్రి ఏమి వింటున్నాము, ఏమి గ్రహించుకుంటున్నామో ప్రభా దేవా. ఆ రీతి మీద జ్ఞానము దయచేయండి దేవా. వినగల చెవులు గ్రహింపు హృదయంతో నడుచుకోవడానికి నీ సహాయం దయచేయండి దేవా. ఇంకా ప్రభా తండ్రి ఈ యొక్క జన ప్రభా ప్రజలు తండ్రి ఇంకా రోజులు ఉన్నాయేమో అనుకుంటున్నారు తండ్రి. లేదయ్యా ప్రభా, కడవరి దినాల్లో ఉన్నాము తండ్రి ప్రభా. నీ సూచనలు ప్రభా, నీ రాకడ సమయంలో వచ్చే సూచనలు ప్రతిదీ జరుగుతుంది ప్రభా. అయినప్పటికీ ప్రభా నీ ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు తండ్రి దేవ. నోవాహు కాలంలో ఏ రీతిగా తెలుసుకోక తినుచు త్రాగుచు ప్రభా దేవ ఏ రీతిగా జీవించారో ప్రభా, ఇక్కడ కూడా అదే రీతిగా జీవిస్తున్నారు తండ్రి ప్రభా. ఈ కాలంలో కూడా అదే జీవిస్తున్నారు తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నీ మాటలు వ్యర్థం కాకూడదయ్యా తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డతో మరొక్కసారి మాట్లాడమని తండ్రి. నీ మహిమతో నీ శక్తితో ప్రభువా ప్రతి బిడ్డలపైన ఆవరించమని తండ్రి. మా ప్రార్థన సందులో చేర్చుకుని ప్రభువా మరొక్కసారి జరగబోయే కార్యక్రమం అంతా కూడా తండ్రి నీకే అప్పచెప్పుకుంటూ తండ్రి మా ప్రార్థన విన్నపం నీ సన్నిధిలో ముద్రించుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆయన నామని మహింపరచాం. సౌండ్ విషయంలో చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కూర్చోండి. అయిపోయింది. ఈ సౌండ్ కరెక్ట్గా ఆపరేటింగ్ చేయలేకపోతున్నామండి. వారం కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయిన వరకు ప్రసాద్ బాబాయ్ గారు చదువుతారు. కీర్తన అధ్యాయం 104 నుంచి 15 వరకు చదువుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకున్నట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద ఆగాధ జలములను నీవు వస్త్రముల వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కినను పల్లములకు దిగెను. అవి
మరలి వచ్చి భూమిని కప్పగయున్నట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండల లోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును, అవి అడవి జంతువులన్నిటికీ దహనమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పితీరుకొనెను. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వశము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదుల నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించి ఉన్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మగములకు మరుగు నిత్యు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం మన అందరి హృదయంలో భద్రపరచుబడునుగాక. ఆమెన్. చదవబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రభున మహింపరుస్తూ ఈ యొక్క సమయంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే క్లుప్తంగా వచ్చి సాక్ష్యాలు చెప్పండి. సమయం లేదు కనుక ఇంకా వాక్యానికి వెళ్ళిపోదాం నేరు, కానీ క్లుప్తంగా మాత్రమే సాక్ష్యం చెప్పండి. అమ్మగారికి, అయ్యగారికి, కొత్తగా వచ్చిన మా అయ్యగారికి వందనాలండి. అయితే మొన్న మా అల్లుడి గురించి చెప్పాను కదండి. అయితే ఆ కాగితాల గురించి 2 సంవత్సరాలు తిరిగారండి. కాగితాల గురించి ఎవ్వరు కూడా అసలు వెళ్ళిపోమని పోలీసు వాళ్ళు బయటకు గెంటేసేవారండి. సమాధానం చెప్పేవారు కాదు. చాలా పొద్దుటెళ్ళి సాయంత్రం 6-7 దాకా అక్కడే ఉండేవారు. అయినా సమాధానం చెప్పలేదండి. మొన్న నిజంగా సంఘబిడ్డల ప్రార్థన, అయ్యగారు, అమ్మగారు ప్రార్థన, అందరూ ప్రార్థన ఆలకించి దేవాతి దేవుడు ఎంతో ధన్యతనిచ్చాడు. అయితే ఆ కాగితాలు ఇచ్చేసారంటండి. మొన్న మా అమ్మ పోయిన దస్తాదులన్నీ ఇచ్చేసారంటండి. ఎంత మంచి వార్త! తెల్లారేటప్పటికి అల్లుడు చెప్పాడండి. వాటి గురించి 2 సంవత్సరాలు తిరిగాను, కానీ ఆ కాగితాలన్నీ కూడా ఇచ్చేసారంటండి. అందులో అన్నీ కూడా రాయబడి ఉన్నాయంటండి. అమ్మ రాసినవి అన్నీ రాయబడి ఉన్నాయంట. చాలా సంతోషమైందండి నిజంగా. మరి అయ్యగారికి, అమ్మగారికి, కొత్తగా వచ్చిన అయ్యగారికి, మరి ఇంట్లో సంఘ బిడ్డలందరికీ కూడా నిజంగా ప్రార్థన ఆలకించి ఇంత ధన్యతనిచ్చిన దేవాది దేవుడికి మరి ప్రార్థన ఆలకించి ఇంత ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. సాక్ష్యం అంటే మా అమ్మాయి మల్లిక, చిన్నమ్మాయి, నిన్న రోజున కొంచెం బీపీ ఎక్కువై పడిపోయింది. మరి ఎందుకు వాళ్ళని తెలియదు. సాతాను మా ఇంట్లో బాగా దొరికిపోతున్నాడు. అందరి సంఘం అంతా ప్రార్థించమని చెప్తున్నాను. ఇప్పుడైతే బాగానే ఉంది, కొంచెం బలహీనంగా ఉంది. దేవుడు మరి సాయం చేశాడు. అందరు ప్రార్థించండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. పరుస్తున్నాను, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా పాపకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సాక్షి బిడ్డగా నిలబెట్టలేక అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. తీసుకురావటం మీద తీసుకొచ్చాం, కానీ ఒక పక్క నుంచి గుండెల్లో దడ. ఎందుకంటే బండ్లు లేవు, ఒకటే బండి మీద ఎంతమందిని తీసుకొచ్చాం. మళ్ళీ దింపేటప్పుడు చాలా కష్టమైన పరిస్థితి కనుక ఒక పక్క నుంచి భయం పడుతూనే ఉంది. ఏదేమైనా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా.
నన్నెంతగానో ప్రేమించినావు, నా కోసం నీవు మరణించినావు. నన్నెంతగానో ప్రేమించినావు, నా కోసం నీవు మరణించినావు. మరవగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని ఇంచుమించు ఒక 40 నిమిషాల వాక్యం శ్రద్ధగా విందాం. ఈరోజు మరి అమూల్యమైనటువంటి విషయాలు ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు కనుక అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. మరి అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు 9వ తారీఖు రాత్రి బయలుదేరి ఇండియా దేశం వెళ్ళబోతూ ఉన్నారు. ప్రయాణం కొరకు అందరూ కూడా ప్రార్థించండి. ఈ యొక్క చివరి వర్తమానంగా ఈరోజు అందిస్తూ ఉన్నారు కనుక ప్రభు బలంగా ఆత్మ ప్రేరేపణతో మనందరితోటి సూటుగా మాట్లాడలేగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ ఘనమైన మనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు ఈ యొక్క సమయంలో ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు నాయన. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇండియా నుంచి నీ దాసుల్ని నేను బిషప్ బాబ్జీ గారిని మా మధ్యలోకి నడిపించారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇక్కడ ఉన్న దినాలు కూడా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించారు. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నేను వచ్చిన నీ పనంతా ముగించుకుని మరలా 9వ తారీఖు తిరిగి నేను స్వదేశం వెళ్ళబోతూ ఉన్నారు. ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. నేను ఇదిగో ఖత్తర్ మొదలుకొని నేను ఇండియాలో మరి గృహం చేరేంత వరకు కూడా నీ కాపుదల, భద్రత నీ దైవజనులపై ఉంచి క్షేమకరమైనటువంటి ప్రయాణాల్లో నడిపించి మరలా ఇండియాలో కూడా మీ పనులు బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఈ యొక్క సమయంలో తండ్రి మాతో మీరు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో ప్రభా, సూటిగా నీ దాసుడితో నేను ఆయన ముఖాంతరంలోంచి మాతో మాట్లాడండి. నేను ఇదిగో తండ్రి విన్న మాటలు అవి కూడా విడిచిపెట్టకుండా ఆ మాటల ప్రకారం మనం జీవించే కృపను మా అందరికి దయచేయమని ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. సహాయం దయచేసి ఇదిగో మరొకసారి దైవజనులు ప్రభా బిషప్ బాబ్జీ గారిని మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. అంతలో ఆత్మశక్తితో నింపి మా అందరికీ కావలసిన మాటలు సూటుగా స్పష్టంగా మీరే మాట్లాడి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మరి దైవజనులు వస్తూ ఉండగా అందరూ కూడా చప్పట్లు కొడదాం. లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన నామంలో మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తేజోమయుడు పెంటెకోస్టల్ ప్రార్థనా మందిరం
దీనదాసుడు రెవరెండ్ బిషప్ రాజ్ కుమార్ అయిని బల్లా గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ విధంగా తన పరిచర్యలో దేవుడు తన హస్తమును తోడుగా ఉంచి ఈ దోహా దేశమునకు వచ్చింది మొదలుకొని ఇంతవరకు కూడా దేవుడు తన బిడ్డను కాచి కాపాడినందు కొరకు. అది మాత్రమే కాదు, ఈస్ట్ గోదావరి నుండి చాలామంది భక్తులను, ఈస్ట్ వెస్ట్ నుండి కృష్ణ ఈ 3 ప్రాంతాల నుంచి చాలామంది భక్తులను దేవుడు ప్రపంచమంతటా నిలబెట్టుకుని సంఘాలు నడిపించడానికి, సేవ చేయటానికి మరి దేవుడు తన కృపను తన బిడ్డకి ఇచ్చినందుకు నేను ప్రభువును స్తుతిస్తూ, అది మాత్రమే కాదు, ఈ మంచి అవకాశాన్ని నాకు వారి ద్వారా అలాగే నన్ను ఆదరించుతూ మరి కొద్ది దినాల నుండి సతీష్ అసోసియేట్ పాస్టర్ గారు సతీష్ గారిని, అలాగే సంఘ పెద్దలు, పిన్నలు, యవనస్తులు అందరికీ ప్రభు యేసు నామంలో నేను వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మ్యూజిక్స్ ఇవన్నీ నా చిన్నటి దినాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ ఆల్రౌండ్ అంతా నేను ఎరిగినటువంటి సెటప్ ఇది. అయితే నేను కోరేది ఏంటంటే, దయచిత్తమైతే మీరందరూ కీబోర్డ్ ఒకళ్ళు, గిటార్ ఒకళ్ళు, తబలా ఒకళ్ళు అలా నేర్చుకుంటే అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. హల్లెలూయా. దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి కృపతో ఈ చక్కని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేసుకుని ఇవన్నీ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి, టెక్నికల్గా అనుభవం ఉన్నవారు కావాలి. దేవుడే ఎప్పుడైనా ఎవరైనా టెక్నికల్ ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్ వస్తూ ఉంటే అట్టి వారితో మీరు పెన్ను కాగితం తీసుకుని చక్కగా అన్ని ఎక్కించుకోండి. చాలా చక్కగా తమ్ముడు నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి నేను చిన్ననాటి నుండి అద్భుతమైన పాటలు పాడుతూ ఉంటాను. ఎన్నో క్వైర్ డైరెక్షన్ చేశాను. అంతర్వేదిపాలెం అంటే ఇంక మీకు అన్నీ తెలిసినయే. ఐపీసీ మినిస్ట్రీస్, నా సంఘం పేరు కూడా ఇండియన్ పెంటికాస్టల్ ఫెలోషిప్ చర్చ్ మినిస్ట్రీస్. హల్లెలూయా. మరి బాంబే నుండి నన్ను చూస్తున్న నా బిడ్డలు ఒకవేళ లైవ్ వస్తూ ఉంటే ప్రపంచం అంతటిలో నన్ను ఎరిగిన బిడ్డలందరికీ మీకు కూడా నా యొక్క సహృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అది మాత్రమే కాదు, దేవుడు మరి పాస్టర్ గారికి సతీష్ అన్ననిచ్చి ఆ కుటుంబం చాలా డెడికేటెడ్గా దేవుని పనిని వారు చేస్తూ ఉన్నారు. అలాగే తమ్ముడు వచ్చాడంటే వెంటనే తన పాత్రను తాను పోషిస్తూ చక్కగా చేస్తూ ఉన్నారు. బిడ్డలు, ఆడబిడ్డలు చక్కగా లేచి వర్షిప్ చేస్తూ ఉంటే నా హృదయం ఎంతగానో ఆనందమైపోతుంది. హల్లెలూయా. మరి నిరుత్సాహపడకండి, దేవుడు సంఘాన్ని ఆయనే కడతాడు. ఏమండి, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసము. ఇల్లు అనగా కేవలం ఇల్లే కాదు, సంఘమును కూడా కట్టేవాడు ఆయనే. మరి పాస్టర్ గారు ఒక్కరు వస్తారు, 2 వస్తారు, 10 మంది వస్తారు, ఏమి డిసప్పాయింట్ అవ్వకండి. నా బ్రతుకులో నేను అనుభవించిన అనుభవాలు మీతో షేర్ చేస్తున్నాను. యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఒంటరిగా మధ్యాహ్నకాల సమయంలో అంత గొప్ప బోధకుడు, అంత గొప్ప తండ్రి, లోకరక్షకుడు అయ్యుండి ఒక పాపిని రక్షించుట కొరకై ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు ఆయన. కనుక ఈ పట్టణంలో నా కొరకు బహుజనం ఉన్నదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి, ఈ పట్టణంలో నా కొరకు బహుజనం ఉన్నది. ఎన్ని సంఘాలు ఉన్నా, దాదాపు 17 సంఘాలు దోహా దేశంలో ఉన్నట్టుగా భక్తులు చెప్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ సంఘములన్నిటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని సేవలో మరి దేశాల ఉండి తిరిగి పరిచర్య చేసే ఆ కృప యేసయ్య మరి ఎందుకు పనికిరాని అపాత్రునైన నాకు, మట్టి పురుగునైన నాకు, ఎన్నికలేని నాకు దేవుడు ఈ భాగ్యమును దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని దయ. ఈ విధంగా మేము సేవ చేయాలంటే బ్యాక్గ్రౌండు అమ్మగారు కొంచెం ఓపికవంతురాలయ్యి ఉండాలి. ఎందుకంటే సేవ చేసే వారిని ప్రోత్సాహపరిచేది ఎవరంటే మొట్టమొదట పాస్టర్ అమ్మగారు, తర్వాత పిల్లలు, అలాగే సంఘ పిల్లలు అందరూ కూడా మరి మీరు సాక్రిఫైజల్గా
మీ యొక్క సమస్త చెమటలో నుండి వచ్చు ప్రతి దశమాంశములను దేవుని సంఘానికి ఇచ్చి సంఘాన్ని మీరు పోషించాలి. అర్థమైందండి? మరి ఒక దైవజనుని దేవుడు ఎన్నుకున్నప్పుడు వాళ్ళని మనము ప్రోత్సాహపరచాలి. కనుక నాకు దేవుడు మరి ఎందుకో హెబ్రీ 10:25 చూపిస్తున్నాడు. ఒకసారి చూడండి. ఆ తర్వాత దేవుని వాక్యము, దేవుని యొక్క రాజ్యమును గూర్చి నేను మీతో మాట్లాడబోతున్నాను. హెబ్రీ 10:25 అమ్మా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరిక చేసుకుంటూ ఆ దినమనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా, ఎలాగుందండి? మరి ఎక్కువగా అలాగు చేయిచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెను. హల్లెలూయా. ఈ సంఘము నుండి నేను రాకపోయినా సతీష్ అన్న ప్రేమతో నేను ఎలాగ మీ ఇంటికి వస్తానండి, వారం దినాలు గడుపుతానని ఫోన్ చేసినప్పుడు నన్ను చేర్చుకున్నారు. దేవుని దాసునిగా గుర్తెరిగి అమ్మ ఎంతో పరిచర్య చేస్తున్నారు నా కొరకు. దేవుని బిడ్డలారా, దేవుడు సంఘములో అందరికీ అన్ని వరాలిచ్చాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానవద్దండి. ఆదివారపు ఆరాధన, శుక్రవారపు ఆరాధనలు మరి ఎగ్గొట్టకండి. ఎవరైతే ఆరాధనలు ఉంటారో, నేను ఒక గొప్ప భక్తుడు రాసిన దాన్ని చదవగా, దేవుని సన్నిధికి క్రమంగా ఎవరైతే వస్తారో దీర్ఘాయుష్ను దేవుడిస్తాడటండి. హల్లెలూయా. ఇది నేనన్న మాట కాదు, చాలా గొప్ప పండితులు రాసినటువంటి మహా ఇంగ్లీష్ ఆయన ఒక ఆయన రాశాడు. ఆయన ప్రాక్టికల్గా అనుభవించి కనుక నేనున్నాను. నేను భయంకరమైన గుండె ఆపరేషన్ చేయబడ్డాను. వైద్యులు నాకు 10 సంవత్సరాలే ఆయుష్ ఇచ్చారు. వాళ్ళ లెక్కల ప్రకారం 43 సంవత్సరాలు బ్రతికి నేను దేవుని సువార్త చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కనుక దయచేసి ఆరాధనలు మానవద్దండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం 1 గంట, ఒకవేళ మీకు అనుకూలత ఉండదు, డ్యూటీలు, ఈ దోహా దేశం యొక్క పరిస్థితులు నేను చూస్తూ ఉన్నప్పుడు మీకు ప్రతి నిమిషం కూడా ఎంతో శ్రేష్టమైనది. ఒకరు అన్నారు నాతో, దేవుడు 24 గంటల జాగాలో 48 గంటలు ఇస్తే ఎంత బాగుండని. కానీ మహాజ్ఞాని అయిన ప్రభువుకి తెలుసు ఏది ఎంత మన కొరకు ఏర్పాటు చేయాలో. హల్లెలూయా. కనుక ఈ హెచ్చరిక మాటల్లో మిమ్మల్ని నేను బలపరుస్తూ, సంఘం యవన బిడ్డలు చాలా ప్రయాసపడుతున్నారు, ఇంకా ప్రయాసపడండి. మేము మీకంటే ముందే చిన్ననాటి నుండి ఇవన్నీ వేసిన వాళ్ళం, అన్నీ తుడిచిన వాళ్ళం. అన్నిటిలో కూడా ఎవరైతే పరిచర్య ధర్మం నేర్చుకుంటారో వారు రాబోయే దినాల్లో ఇక్కడికి వచ్చి ప్రసంగాలు చేస్తారు. ఇది మీరు రాసుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. హల్లెలూయా. అలాగే నన్ను ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ చిన్నబాబాయిని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. వారిని, వారి సంఘ పెద్దలను ప్రేమతో నన్ను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి నన్ను ఆహ్వానించారు. అలాగే మరి మా ప్రియులు, గౌరవనీయులు, దైవజనులు బిషప్ బుల్లబాయ్ గారు, వారి సంఘం కూడా నేను వాక్య పరిచర్య చేయడానికి అవకాశం నాకు ఇచ్చారు. వారికి కూడా నేను కృతజ్ఞస్తుడనై ఉంటూ ఉన్నాను. దేవుని యొక్క రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం. అందరూ చెప్పండి, దేవుని రాజ్యము కొరకే ఆయా పరలోకమునకు వెళ్ళాలన్న ఆ దాహముతో మనం ఈ యొక్క ప్రయాసం అంతా కూడా పడుతున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం. దేవుని రాజ్యమును గూర్చి బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడి ఉంది, కానీ అన్నీ నేను చెప్పలేను. కానీ క్లుప్తంగా ముందుకు సాగుతూ ఉంటాను. నాకు సహకరించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సంధిలో మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం దయచేసి సహాయపడండి. జాగ్రత్త చూడరా. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము
కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమును వెళ్ళుచూ ఉండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలర్లు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులు పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడుగు యాకోబు అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో జీతగాండ్రి యొద్దకు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అద్భుతమైన భాగం అండి దేవుని బిడ్డలారా. ఈ భాగం చాలా శ్రేష్టమైన భాగం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని రాయబడి ఉంది. మొదటి అధ్యాయం 1వ వచనంలో ఉందండి. ప్రారంభం. యేసు రక్షకుడు ఈ లోకంలో అద్భుతమైన సేవ చేశారు. ఆయన చిన్న వయస్సు, యవన వయస్సు, సమస్త వయస్సులు కూడా ప్రభుకి 33.5 సంవత్సరాల్లో ఆయన ప్రపంచం కొరకు చేసిన త్యాగం చాలా గొప్పది దేవుని బిడ్డలారా. ఈ యొక్క రాత్రికాల సమయంలో కాలము సంపూర్ణమై ఉన్నది. ఏం సంపూర్ణమైందండి? కాలము, సమయము బహు సమీపముగా ఉన్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. తొందరగా చూడండి. తెరిచిన వారు, ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ రొమ్ము కొట్టుకొనుచు. అవును, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసయ్య మార్కు సువార్తలో తన యొక్క సేవను, సువార్త ప్రారంభము జరిగిన నాటి నుండి అనేక మంది 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యుల్లో ఒక వ్యక్తి దౌర్భాగ్య స్థితిలోనికి పోయాడు. కానీ 11 మంది ప్రపంచం అంతటిని కూడా వ్యాపించి గొప్పగా ఈ రోజున నలుమూలల ప్రపంచమంతటిలో ఈ మధ్య వచ్చినటువంటి సెన్సస్ ప్రకారంగా అందరికంటే ఎక్కువ ఎవరున్నారు ప్రపంచంలో అంటే మొట్టమొదటి మన సంఖ్య క్రిస్టియన్స్. హల్లెలూయా. ప్రపంచం అంతటి మీద, ఈ భూగోళం మీద ఉన్న వారు అందరిలో ఎక్కువ మంది ఎవరంటే మన క్రీస్తు బిడ్డలు. హల్లెలూయా. దేవుని సంగమా, ఈ యొక్క రాత్రికాలపు వేళ ద కాలింగ్ ఆఫ్ ద ఫస్ట్ డిసైపుల్స్ మొట్టమొదట శిష్యులు. మార్కు సువార్తలో 1వ అధ్యాయము 16 నుంచి మనం ఇప్పుడు చదువుకుంటూ ముందుకు సాగుతున్నాం. ద టైమ్ హ్యాస్ కమ్, హీ సెడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్. దేవుని యొక్క రాజ్యము బహు సమీపమున ఉన్నది. దేవుని యొక్క రాజ్యం బహు సమీపముగా ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దయచేసి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్, రిపెంట్ అండ్ బిలీవ్ ద గుడ్ న్యూస్. రిపెంట్, పశ్చాత్తాపపడండి, క్షమాపణ కోరుకొనండి. దేవుని ఎదుట ఏదైతే బలహీనతల్లో ఉన్నారో, ఏమైతే దేవుని దృష్టిలో మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది, దేవుని యొక్క సన్నిధిలో కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలు కూడా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక పర్వాలేదు, మనం ఇంకా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం, ఏం పర్వాలేదు, ఎటువంటి తప్పిదములు చేసినా ఏమీ
పొరపాటు లేదు అని మాత్రం అనుకుంటే చాలా ప్రమాదం అండి దేవుని బిడ్డలారా. రిపెంట్ అండ్ బిలీవ్. ఒకటి, పశ్చాత్తాపడండి. రెండవది, యేసును పూర్తిగా నమ్మిక ఉంచండి. దీన్నే మనం ఏమంటామంటే గుడ్ న్యూస్, మంచి శుభవర్తమానం దేవుని బిడ్డలారా. వచనం 17లో కమ్ ఫాలో మీ అని యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పారండి? రండి, నన్ను మీరు వెంబడించండి. ఎంత భాగ్యం అండి! నీకు నాకు ఆయనను వెంబడించే కృప ఆ రక్షణ ప్రణాళికలో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం తీయండమ్మా. మీరు ఎప్పుడున్నారో ఈ భూమికి పునాదులు వేయబడక మునుపే, జగత్ పునాది. చదవండి ఆయన ఆ మాట చదువు. దయించి తప్పులు చదవకండి, జాగ్రత్తగా నెమ్మదిగా చదవండి, కానీ కరెక్ట్గా చదవండి. జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. పాస్టర్ గారిని మాత్రమే కాదు, బిషప్స్ని మాత్రమే కాదు, రెవరెండ్స్నే కాదు, లేక ఎవాంజలిస్టులు మాత్రమే కాదు, గొప్ప అద్భుతాలు చేయవారిని మాత్రమే కాదు ఆయన ఏర్పాటు చేసుకున్నది. సంఘమైన మిమ్ములను, సేవకులమైన మమ్ములను జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవునికి ఏర్పరచుకున్నాడు. ఏర్పాటు, జ్ఞాపకార్థం ఇవన్నీ కూడా ఒకే భావంలో ఉంటాయి. దేవుని బిడ్డలారా, అక్కడ ఏమన్నారని అంటే కమ్ ఫాలో మీ జీసస్ సెడ్ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మనుష్యులు, అది ఫిషర్స్ ఆఫ్ మెన్, మనుష్యులు పట్టు జాలరుగా నేను మిమ్మును చేస్తాను. దేవుని సంగమా, దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు. కటార్లో కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన కృపను బట్టి కొంతమంది దైవజనులు ఎంతో చక్కగా ప్రయాసపడి సంఘములను కట్టుకుంటూ, బిడ్డలను చూసుకుంటూ, వారి కుటుంబమును, ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులను అవన్నీ చూస్తూ ఖతార్లో ఉన్నటువంటి సంఘాన్ని నడిపించడం అంటే దిస్ ఇస్ నాట్ ఈజీ. మీరేదో సింపుల్గా తీసుకోకండి. మన సంఘం చాలా చిన్నది, లేకపోతే మన సంఘం చాలా పెద్దది అనే లెక్కలు కాదు, కానీ 10 మంది దేవుని సన్నిధిలో కూర్చున్న అద్భుతమైన ఆరాధన జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య 17వ వచనంలో కమ్ ఫాలో మీ అని యేసు చెప్పారు. నా వెంబడి రండి, నాతో రండి అని ఇన్విటేషన్ ఇస్తున్నారు. నీకు నాకు ఈ రాత్రికాల సమయంలో నన్ను వెంబడించండి, నా యొక్క అడుగు జాడల్లో మీరు నడవండి. అలాగే దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘం అనేది కూడా దేవుని యొక్క రాజ్యమే. ఎందుకంటే దేవుని రాజ్యము కొరకు మిమ్ములను సంఘ కాపరులు మరి దేవుని వాక్యాహారం చేత బలపరిచి ఆయన రాజ్యమునకు తోడుకుని వెళ్ళడానికి ఈ యొక్క ఆరాధనలు మనం చేసుకుంటూ ఉన్నాం. కనుక మీరు దయచేసి మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూస్తారా? ఒకసారి తొందరగా చూడండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, యూదారణ్యములలో ప్రకటించుచు ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. చెప్పబడినది. దేవుని బిడ్డలారా, దేవుడు తన శిష్యులను, దేవుడు తన దాసుడైనటువంటి యోహానును, దేవుడు తన దాసుడైనటువంటి పౌలు భక్తుని, దేవుడు తన దాసులైనటువంటి మరి బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ మాటలు యోహాను, ఈ మాటలు దేవుని వచనములో ఇంత స్పష్టంగా మనకు రాయబడి ఉన్నాయి. 3:2లో, మత్తయి 3:2 కదండి. నేను చెప్తే మీకు కరెక్ట్గా ఒక్క క్షణం. బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యం,
పరలోక రాజ్యం ఎక్కడుందమ్మా చెప్పండి? మనమందరం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? చనిపోతే ప్రభు అనందు నిద్రిస్తే ఎక్కడికి వెళ్ళబోతున్నాం? దేవుని ప్రజెన్స్కు మనం వెళ్ళబోతున్నాం. మన ఆత్మ అక్కడకు వెళ్ళబోతుంది. దేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయారణ్యములో ప్రకటించుచూ ఉండెను. ప్రభు మార్గమును సిద్ధపరచండి, ఆయన త్రోవలు చేయడని అరణ్యములో కేకవేయి ఒకని శబ్దం. యెషయా గ్రంథములో కూడా వ్రాయబడి ఉంది, కానీ నేను ఆ యొక్క భాగం ఇప్పుడు నేను తెరుచుటలేదు. ఈ యోహాను గారు మరి ఆహారము, ఆయన చేస్తున్నటువంటి గొప్ప సేవ, ఇవన్నీ కూడా ఎంతో స్పష్టంగా 4వ వచనం, యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునివాడు, మిడతలను అడిగితేనియో అతనికి ఆహారము. దేవుని బిడ్డలారా, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల యందు ఉన్నవారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు. పాపములు ఒప్పుకోవాలి దేవుని బిడ్డలారా. మనము బల కార్యక్రమంలో పాలు పంపులు పొందుకుంటున్నాం. హోలీ కమ్యూనియన్ అనే సర్వీస్లో ఆయన రక్తమాంసాల్లో పాలు పంపులు పొందే మనం పాపంతో ఏ విధమైన చెలగాటం ఆడకండి. దినములు బహు చెడ్డవిగా ఉన్నాయి. చివరి దినాల్లోకి మనం వచ్చి ఉన్నాం. బహు జాగ్రత్తగా ఉండండి. మీ ఒంటరితనములో ముఖ్యంగా సాతానుడు అనేక విధాలుగా పడేయటానికి చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను గారు ఏం చేస్తున్నారు చూద్దాం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఆయన ఈ విధంగా చెప్పాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని వ్రాయబడి ఉంది. అది మాత్రమే కాదు, ఇదే యోహాను గారు ఇంకేముందో చూద్దాం. 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. పరిశుద్ధాత్మ పొందుకుంటే నీవెంతైనా ధన్యుడవు, ధన్యురాలు. హల్లెలూయా. దేవుని కార్యాలు బలంగా నీ ద్వారా జరుగుతాయి. దేవుని బిడ్డ, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా. కనుక ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మనము బాప్తిస్మ పొందాలి. హల్లెలూయా. నామినల్ బాప్తిస్మ మాత్రమే కాదు, ఇక్కడ ఒక చక్కని నేమ్ కనిపిస్తూ ఉంది, పెంతెకోస్తు. హల్లెలూయా. ఈ యొక్క దోహా దేశంలో ఈ యొక్క చర్చ్ ద్వారా దేవుడు మీరు ఏదైతే చక్కని పాయింట్ మీరు పెట్టారు, 50వ దినం పెంతెకోస్తు అనే మాటకు, అది ఫీస్ట్ అండి, పండుగ దినం. మతము కాదు, రిలీజియన్ కాదు. అది దేవుడు తన బిడ్డలందరూ మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా 49 దినాలైనాక 50వ దినమున పరిశుద్ధాత్ముడు వారి మీద వ్రాలినప్పుడు ఆ చక్కని పేరు మనము చూస్తూ ఉన్నాం. మంచిది, ముందుకు సాగుతున్నాను దేవుని బిడ్డలారా. దయచేసి మరి ఇంకను కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. మత్తయి 4వ అధ్యాయం 18 నుంచి 22వ వచనం చూడాలని కోరుతూ ఉన్నాను. యేసయ్య గలిలయ సముద్ర తీరమున నడుచుచూ ఉండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయను సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి దే లీవ్ ద నెట్స్, వారికి ఉన్నటువంటి వృత్తిని, వారికి ఉన్నటువంటి ఉద్యోగమును విడిచిపెట్టేస్తారు. హల్లెలూయా. ఈ అంత చక్కని లోతైన మాటలండి ఇవి.
నేను పెద్ద దీనికి విశ్లేషణ ఏమి ఇవ్వక్కర్లేదు, డీటెయిల్గా అర్థమైపోతుంది. మీరు నన్ను ఫాలో అమ్మన్నాడు. మొట్టమొదట ఫాలో అమ్మంటే నన్ను మీరు వెంబడించండి. ఎంత ఘోర పాపినైనా యేసు క్షమించి రక్షించే దేవుడు. సిలువలో వేలాడుతున్నటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగనైనా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనకి తెలుసు భూగోళం మీద ఉండగా ఆయన చేసిన పనులన్నీ అక్కడ ఒప్పుకుంటున్నాడు. కనుక ఆయన యేసు నీ రాజ్యములో నన్ను నీవు జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని ఆయనతో చెప్పారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వాధికారం కలిగిన వాడు. మన లెక్కల ప్రకారం అయితే అనేక మంది అనేక రకాలైన ప్రశ్నలు వేస్తారు. మారుమనసు పొందాడా, బాప్తిసం పొందాడా, ఇవన్నీ కూడా అడుగుతారు. కానీ యేసుకు సర్వాధికారం ఉంది దేవుని భక్తులారా. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటే పామరులైనటువంటి వారిని, ఎన్నిక లేని వారిని, వాళ్ళకి ఏ విధమైన పాండిత్యం లేదు, వాళ్ళు ఏ విధమైన థియలాజికల్ స్టడీస్ చేయలేదు, వారు వేదాంత విద్య చదవలేదు. వారికి కలిగింది ఏంటంటే ఒక వల. చెప్పండి, వల. ఆ వలను విడిచి నాతో రమ్మంటున్నాడు. దాని వెనక ఎంత ఆలోచన చేయాలో మీకే తెలుసు. ఒక ఉద్యోగం విడిచిపెట్టాలంటే ఎంత సమర్పణ కావాలి. ఏదైతే భోజనం వెళ్తుందో చేపలు పట్టి ఆ చేపల ద్వారా బ్రతుకుతున్నటువంటి ఆ బిడ్డలను దేవుడు, పామరులను దేవుడు ఎన్నుకునే దేవుడు వింటూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. కనుక వారు జాలర్లు, వారిని నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులు పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే అనే మాట ఉందండి. అక్కడ ఏముందండి? ఇమ్మీడియట్లీ. వాళ్ళ నంబర్ అంతే. యేసు రక్షకుని మనం వెంబడిస్తామని చెప్పి వారు వెంబడించారు. 21వ వచనం చెప్పింది ఏమనగా, అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అనుమరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనిచుండగా చూచి వారిని పిలిచాను. హల్లెలూయా. కొంతమంది సమర్పించుకొని సువార్త చేయొచ్చు, దేవుని దర్శనం కలిగి అన్నీ ఉంటే. కొంతమందిని దేవుడు పర్టికులర్గా దర్శనం ద్వారా కానీ, కళల ద్వారా కానీ నువ్వు నా పని చేయి, లేక ప్రవక్తల ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ దేవుడు తన బిడ్డలను ఎన్నుకునే ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, 22వ వచనం, వెంటనే అనే మాట మనం చూస్తున్నాం. ఇమ్మీడియట్లీ, వెంటనే వెంటనే వారు తమ దోణిను, తమ తండ్రిని, అక్కడ చూడండి, పాయింట్ చేసుకోండి, ఏమేంటమ్మా? దోణి తండ్రి విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. 12వ అధ్యాయం ఆదికాండం చూడమ్మా. ఎవరో ఆయన కనిపిస్తాడు, మన తండ్రి గారు, పితామహుడు. జెనసిస్ చాప్టర్ 12 verse 1 చదువునే. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండువు. చూడండి ఆయన ఎలా చూడండి, అక్కడ భాగంలో నీ 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 యు 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 అని ఉంది. నాట్ వి, అందరినీ కాదు, నిన్ను నేను ఎన్నుకుంటున్నాను. నీ ఇంట్లో అన్ని వస్తువులు నీకున్నాయి, అన్ని హోదాలు ఆయనకున్నాయి. అబ్రహాం గారికి తండ్రి దగ్గర మాంసాలు హింసాలు అన్నీ సర్వ సమృద్ధితో ఉన్నటువంటి అబ్రహాం గారు, ఆయన నిన్ను అనే మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. ఏదైనా ఒక మాట 2 సార్లు వచ్చిందనుకోండి బైబిల్లో, వెంటనే మీరు పాయింట్అవుట్ చేయాలి, చక్కగా రౌండ్ చేసుకోవాలి. హల్లెలూయా. అలాగా అబ్రహాం గారిని దేవుడు ఏ విధంగా తోడుకుని వెళ్ళాడు. 12వ అధ్యాయం ఎలా జరుగుతుంది. బయలుదేరాడు, అన్నీ మూటముడి కట్టుకున్నాడు. అన్నీ తండ్రిని విడిచి వెళ్ళిపోవటం అంటే దట్స్ నాట్ ఈజీ. డాడీ నుంచి సెపరేట్ అవటం ఏమైనా ఈజీ అండి?
కాదు, చాలా కష్టం. అలాగ వెళ్ళిపోతూ 22వ అధ్యాయానికి వచ్చేలోకి గొప్ప విషమ పరీక్ష ఆయన జీవితంలో ఏర్పడ్డది. 22వ అధ్యాయంలో నీకు ఒకానొకడై ఉన్నటువంటి నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళి నీవు నాకు దహన బలిగా ఆ బిడ్డను అర్పించమంటున్నాడు. హల్లెలూయా. మీలో ఎవరైనా పిల్లలు కలిగిన వాళ్ళంతా చేతులు ఎత్తండి. మనకు పిల్లలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యగారులు అందరికీ ఉన్నారు. దేవునికి స్తోత్రం. జ్యేష్ఠమైన కొడుకును మీకు ఏయో ప్లాన్స్ ఉంటాయి, జ్యేష్ఠమైన కుమార్తె మీద ప్లాన్స్ ఉంటాయి. ఎస్ లాయర్ ఆర్ వాట్ ఎవర్, సైంటిస్ట్, వింటిస్ట్, ఏమండి కంప్యూటర్ ఇంజనీర్, డాక్టర్, ఎన్నో ఉంటాయి. కానీ ఒక్కడై ఉన్నటువంటి బిడ్డ, వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్ అండి. దేవుని బిడ్డలారు, ఎంత త్యాగం అండి అది. మామూలు విషయమా? ఎలాగ కత్తిస్తాడు, క్షణమాత్రములో ఆయన పీకి మీద పడబోతుంది. అబ్రహామా అబ్రహామా అబ్రహాం పరలోకము నుండి గొప్ప స్వరముతో, గొప్ప ధ్వనితో నీ కత్తిని ఆఫ్ చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు పరీక్ష చేస్తారు మిమ్మల్ని కూడా. అలాగా నీ బిడ్డని ఇచ్చేసేయమ్మ నాకని అంటే, నా వల్ల కాదండి అయ్యగారు, ఏదైనా అడిగిన కానీ లేక ముసలి ప్రాయంలో అన్నీ క్లోజ్ అయిపోయినాయి, బాడీ అంతా. ఆ టైంలో పుట్టినటువంటి బిడ్డ యేసయ్యకు యెహోవా తండ్రికి బలిగా కావాలని అంటున్నాడు. హల్లెలూయా. ముందుకు వెళ్తున్నాను బిడ్డలారా. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. వాళ్ళన్నీ విడిచిపెట్టుకున్నారు, ఆయనను వెంబడించేశారు. ఇక కుడి ఎడమ చూడలేదు, డాడీతో ఆలోచించలేదు, పంచాయతీ పెట్టి ఇరుగు పొరుగు వారితో ఆలోచించలేదు. ఏమండి, నో డిస్కషన్, నథింగ్. ప్రభు ఎలా చెప్తే అలాగా చేశారండి. హల్లెలూయా. నా రక్షకుడు ఎంత గొప్ప మంచి దేవుడండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క భాగమును మనము చూచుతున్నప్పుడు, దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచు ఉండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెంబడించండి ప్రభుని. చిన్నప్పుడు మేము ఒక చక్కని పాట పాడేవాళ్ళం, గుర్తొస్తుంది. నీవేసుని వెంబడించితిని నేడే గాని చయించితిని. నీ యేసుని వెంబడించితిని నేను నేడే నిశ్చయం చేసుకున్నానని చక్కని పాటలు ఉన్నాయి. ఇందాక ఇక్కడ వర్షిప్ చేస్తూ బిడ్డలు రండి ఉత్సహించి పాట పాడుతూ ఉంటే నా హృదయం సంతోషించింది. హల్లెలూయా. కేవలం కొత్త పాటలు మాత్రమేదే మోజు పెట్టకండి. మాస్లమణయ్య గారు రాసిన పాటలు, ఏసన్న గారు రాసిన పాటలు, ఆర్ఆర్కే మూర్తయ్య గారు రాసిన పాటలు, ముఖ్యంగా మన్నా మినిస్ట్రీస్ నుంచి ఎన్నో పాటలు ఉన్నాయి. పెద్ద పాటల పుస్తకం ఉంది. అమలాపురం నుంచి రప్పించండి, మంచి పాటలు. మీకు కావాలంటే 15 దినాలు నేను ఇక్కడ ఉండి మొత్తం పాటలు నేర్పించేస్తాను. హల్లెలూయా. మామూలు పాటలు కాదు. పెద్దమ్మ గారు, రేచలమ్మ గారు, అలాగే మరి షారూనమ్మ గారు, పరంజ్యోతయ్య గారు కుమార్తెలు, ఆ కుమారులు, వాళ్ళంతా గొప్ప గొప్ప పాటలు కట్టారండి. ఈ దినాల్లో మీరు వింటూ ఉంటే మా తల్లి బిషప్ శామ్యుల్ ఫిన్నీ గారి కుమార్తె ఏం పాటమ్మది, ప్రపంచానికి నెంబర్ 1 పాటగా ఆశీర్వదింపబడ్డది. రాజ్కుమారయ్య మీకు గుర్తుందా? సుజమ్మ డల్లాస్లో సేవ చేస్తున్నటువంటి దైవజనరాలు బిషప్ శామ్యుల్ ఫిన్నీ గారి యొక్క కుమార్తె. నాకు గమ్మున రావట్లేదు మైండ్లోకి. గొప్ప కీర్తన అండి. అలాంటి కీర్తనలు దేవుని సంఘంలో చక్కగా నేర్చుకుని పాడుతూ ఉండండి. ఎంతో అంతో మీ బిషప్ గారు పాట పాడుతుంటే ఆయన స్వరం కూడా చాలా గొప్ప స్వరం, చాలా బాగుంది నాకు. హల్లెలూయా. హై పిచ్ అండి, చక్కని హై పిచ్, లో పిచ్ కాదు, అది హై పిచ్ అన్నమాట. అంత హై పిచ్లో ఆ పాట చాలా బాగుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దేవుని బిడ్డలారా, మీరు ఎంత ప్రభుతో కనెక్టింగ్గా ఉంటారో ప్రభు అన్ని అద్భుతాలు ఇళ్లలో చేస్తాడమ్మా. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తాడమ్మా. క్యాన్సర్ రాకుండా సహాయం చేస్తాడమ్మా. వయసు వచ్చే వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి. స్టమక్లో కానీ లేక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ రకరకాలైన వ్యాధులు బాధలు బయలుదేరుతూ ఉన్నాయి. మనము దేవునితో కనెక్టింగ్లో ఉంటే ఇవన్నీ దూరం అయిపోతాయి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో 6 నెలలకోసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఏమన్నా అంటుకుంటుందా ఒంటి మీద బలహీనతని, ఇవన్నీ కూడా మనం పాటించవలసిన వారమైంటూ ఉన్నాం. ఆరోగ్య నియమ సూత్రాలు కూడా పాటించాలి, మర్చిపోవద్దండి దేవుని బిడ్డలారా. కనుక ద చర్చ్ గాడ్స్ కింగ్డమ్, దేవుని యొక్క రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యేసయ్య మనము చూస్తూ ఉంటే మత్తయి సువార్త 4:18-22 చదివారమ్మా. 18-22 చదివారు కదా. ఇక్కడ 23వ వచనాన్ని మనం చదవలేదు. 24-25 వారి సమాజ మందిరములలో. ఎవరు సమాజ మందిరములలో? మనం లేదండి అక్కడ. ఎందుకంటే అందరూ ఆయన్ని హేట్ చేయటమే. అందరూ అంటే పోవటం అనమాట. రక్షకుడు తిరుగుతూ ఉంటే కొంతమంది మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అంతే. దేవుని సువార్తలో మునిగి తేలిన మంచి అనుభవం కలిగిన భక్తులను పిలుచుకొని సువార్త మనం వినాలి. వారి సమాజ మందిరములలో అంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు, వాళ్ళు శాస్త్రులు అంతా కట్టుకున్నటువంటి సమాజ మందిరములలో, సునగోగులో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 53లో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. దేవుని మన దోషమును బట్టి, మన గిల్టీ, మన యొక్క పాపం, మన యొక్క దేవునికి ఆయాసం కలిగించే వాటి వలన ఆయన మన తరపున ఆయన శిక్షను అనుభవించి ఉన్నాడు. భక్తులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు, ఈ యొక్క యేసయ్య, జీసస్ హీల్స్ ద సిక్ పీపుల్ అని 23వ వచనమును రాసుకొనండి దేవుని బిడ్డలారా. ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించిన. నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అందరూ చెప్పండి, ఆయన వారిని స్వస్థపరిచెను. భక్తులతో ప్రార్థన చేయించుకోవాలి. అదే సేమ్ టైంలో మీరు కూడా వ్యక్తిగతంగా, ప్రభు నాకు ఈ బలహీనత ఉంది నాయన, శిలువ రక్తములో యేసయ్య నన్ను విడుదల దయచే ప్రభు అని ప్రభుని అడగండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి లూకా సువార్త 5వ అధ్యాయంలోకి రండి, తొందరగా రండి. 8వ వచనం నుంచి 11వ వచనం చదవండి ఆయన. సీమోను పేతురు అది చూచి యేసు ఎలాగమ్మా మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను, అందరి మాట పలకాలి, నేను పాపాత్ముడను. దేవా నీ రాజ్యం ఉంది కనుక ఆ రాజ్యములోకి నేను రావాలి అంటే నేను పాపిని అని ప్రతి ఒక్కరూ కూడా బలహీనతలను ఏదైతే ఆ దేవునికి ఆయాసం కలిగిస్తూ ఉన్నారో వాటిని పేరు పెట్టి ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అక్కడ డీటెయిల్గా అంటున్నాడు భక్తుడు, నేను పాపిని. చెప్పండి అందరూ. ఆ విధంగా ఒప్పుకోగలుగుతారా సమాజంలో? నేను ఈ పాపం చేశాను, దేవుడు నన్ను క్షమించులాగిన మీరు ప్రార్థన చేయండి అని ఒప్పుకోగలరా? నా ప్రభు ఒకవేళ నీకు ఒప్పుకోలుతో కూడిన
మనసుకి అనుకుంటే దేవుడు నిన్ను తప్పక ఒప్పుకొని ఆయన పవిత్రుడును నిష్కల్మషము కలిగిన వాడును, గొర్రె పిల్ల యొక్క రక్తములో ప్రతి విధమైన బలహీనతను ఆయన తీసివేస్తాడు దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడు నేను చెప్పినంత మాటల్లో వీఆర్ టు లీవ్ అవర్ నెట్స్. 4:19 మత్తయి సువార్తలో మనం ఏం విడిచిపెట్టాలి చెప్పండి? సువార్త చేయాలి, దేవుని పనిలో ఉండాలి అని అనుకుంటే, దేవుని నడిపింపు నీకు వస్తే నీ నెట్, నీ యొక్క నెట్ అంటే ఒకటి ఏంటంటే, నువ్వేమైతే పని చేస్తున్నావో ఆ పనిని విడిచి ప్రభు గనక నిన్ను సువార్త చేయమంటే వాటిని ఖచ్చితంగా విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే మైటీ మిరకల్స్ దేవుడు నీ ద్వారా చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకా ముందుకు వెళ్తున్నాను దేవుని బిడ్డలారా, దయచేసి చూడండి. 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తాను. దయచేసి ఒక చిన్న పాట ఎత్తున్నాయి, మ్యూజిక్ పెట్టి పిల్లలు పాట. పాడండి ఏదో ఒక There are 4 types of miracles which Jesus performed. 4 రకాలైనటువంటి రీతిలో నా ప్రభు స్వస్థత ఇచ్చినట్లుగా చూపిస్తున్నాడు. కనుక దానిని మీకు చూపించి నేను ముగించబోతున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము, ఫిజికల్ హీలింగ్, శారీరకమైన స్వస్థత ఆయన ఎలాగిచ్చారో చూద్దాం. 31వ వచనం చదవండి. ఆయన ఎవరు? సీమోను అత్త. పైనుంచి చదువమ్మా 30వ వచనం. జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. హల్లెలూయా. ఆయన జ్వరాలు, బలహీనతలు ఎటువంటివైనా ఆయన దూరపరిచే దేవుడు. 34వ వచనం చదివాం. ఇంకా 41వ వచనం చూడండి. ఆయన పేజ్ తిరిగేసి, ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని. ఎవరితో? కుష్ఠరోగము గలవానితో. హల్లెలూయా. అక్కడేమో పేతురత్త జ్వరముతో ఉన్నారు, ఇక్కడ చూస్తే కుష్ఠరోగి. మరి మీరెంత దూరంలో ధనం వాళ్ళకి వేస్తారు ఇండియాలో ఉంటే మీకే తెలుసు. ఇలాగా దగ్గరికి, బాబు నీ చెయ్యలగి అని ఎవరైనా అనగలుగుతారా కుష్ఠరోగిని? మదర్ తెరీసా ప్రపంచంలో గొప్ప చారిటీ మేడం. ఆవిడ మాత్రం అందరినీ కదిలించింది తన తరములో. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడిననుంది. కనుక సేవ చేసే భాగ్యం మనకి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. రాజ్కుమార్ అయ్యకి అనుగ్రహించాడు, సతీష్ అయ్యకి అనుగ్రహించారు. మీలో మీరంతా కూడా అందరూ అని భాగాల్లో మీరు ఉంటున్నారు. దేవుని పని ఇంకా బలంగా చేయండి. రాబోయే తరంలో మీరే గొప్ప నాయకత్వంలోనికి వస్తారు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఆయన చేసిన హీలింగ్స్, ఫిజికల్ హీలింగ్. ఇంకేం చూద్దాం? 42 చదివారు. మార్కు 2:12 చూడండి. 2:12 ఇక్కడ తక్షణమే వాడు లేచి, వాడు అనగా పక్షవాయువు గలవానిని నా యేసయ్య స్వస్థపరిచాడు. పక్షవాతంతో సగం పారాలైజ్డ్ అయిపోయినప్పుడు పక్షవాయువు గలవానిని ఇన్స్టెంట్గా, ఉచితముగా. ఈ రోజుల్లో అయితే మరి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచన చేయండి. నేను లైవ్లో ఇవన్నీ చెప్పకూడదు, కానీ ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి అని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. కానీ చాలా భయంకరంగా దేవుడు ఇచ్చే ఆ వరాల్ని
స్వీకరించిన వారు ఏ విధంగా వాడుకుంటున్నారనేది వారికే తెలియను. కనుక యేసయ్య మరి ఇక్కడ మనం చూస్తే అద్భుతమైన స్వస్థత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పక్షవాయువు గలవానని తక్షణమే అనే మాట అక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 5వ వచనం చూడండి అమ్మా. దుఃఖపడి కోపంతో వారిని కలయి చూచి నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను, అది బాగుపడిను. ఏ చెయ్యి? ఊచ చెయ్యండి. దేవుని బిడ్డలారా, శక్తి లేదు ఒక చేతిలో. ఏమండి, ఇలాగా ఎన్ని బాధలైన శరీరం మీద మనకు వచ్చినా మన యేసయ్య మనతో ఉన్నాడు. హల్లెలూయా. మనము ఇవన్నీ పొందుకుంటూ మనం చేయవలసింది ఏంటంటే దేవుని రాజ్యమునకు మనము సిద్ధపడాలి. హల్లెలూయా. ఆయన రాజ్యంలో మనమందరం ఉండాలి. యోహాను సువార్త 14:1 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన, నేనున్న స్థలములో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. భర్త గారు వచ్చారనుకోండి దేశానికి, కొద్ది కాలం తర్వాత అట్లీస్ట్ రెసిడెన్స్గా ఎక్కడికి పిలవకపోయినా విజిటింగ్ మీద అయినా పిలిచి నా భార్య చూడాలి అని పిలుచుకుంటారు, నా భర్త చూడాలి, నా పిల్లలు చూడాలి ఈ దేశాన్ని అని పిలుచుకుంటారు. అలాగే మన తండ్రి కూడా మనల్ని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. సంఘము దేవుడు ఏర్పరచుకున్నటువంటి గొప్ప సాధనం. రెండవ మిరకల్ ఏంటంటే డ్రైవింగ్ అవుట్ ఈవిల్ స్పిరిట్స్తో, భయంకరమైనటువంటి ఈవిల్ స్పిరిట్, భయంకరమైన దయ్యాలు, పిశాచులు, భయంకరమైన వాటిని అన్నిటినీ ఆయన విడుదల చేసినటువంటి దేవుడు ఇంటూ ఉన్నాడు. ఇది కూడా దేవుని బిడ్డలారా వచనాల్లో ఉంది, చదవటానికి టైం లేదు. 3వది మైటీ డిమాన్స్ట్రేటింగ్ హిస్ పవర్ ఓవర్ నేచర్. ప్రపంచం మీద కూడా ఆయన అద్భుతమైన స్వస్థతలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఉప్పినొచ్చి అక్కడే ఉంటుంది అనుకుంటున్నారా? అక్కడే ఉంటే ఏమైపోతుందో ఆలోచించేయండి. కెలమిటీస్, ఈ భయంకరమైన తుఫాన్లు, ఈ భయంకరమైనటువంటి వాతావరణ కాలుష్యం, ఉప్పెనలు, తుఫాన్లు, భయంకరమైనటువంటి వస్తూ ఉంటే అవి కంటిన్యూగా జరిగితే అక్కడ బ్రతుకుతారా మనుషులు? బ్రతకరండి. ఆయన చేతిలో పెట్టుకున్నాడు సమస్త రిమోట్స్ కూడా. కనుక దేవుని బిడ్డలారా, మైటీ డిమాన్స్ట్రేటింగ్ హిస్ పవర్ ఓవర్ నేచర్ మీద ఆయన పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. వచనాలు ఉన్నాయి, అవన్నీ నేను చదవలేను. రైజింగ్ ఫ్రమ్ ద డెడ్, మార్క్స్ వార్త 5:42 చూడండి. రైజింగ్ ఫ్రమ్ ద డెడ్, చనిపోయిన వారిని కూడా, మృతులైన వారిని ఆయన లేపిన దేవుడు. మత్తయి 9:27, మార్కు 5:42 చదవండి ఒకసారి దయచేసి అమ్మా. మార్కు 5:42, అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని జనసమూహము చూచి స్థలం ఇవ్వండి, నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని. వాళ్ళంతా కూడా భాష్యము చేశారు, కానీ ఆ చిన్నదానిని ఆయన లేవనెత్తాడు. హల్లెలూయా. అన్ని అద్భుతాలేనండి. దేవుని రాజ్యము బహు సమీపముగా ఉంది, మర్చిపోకండి. రెవల్యూషన్లో మీకు చెప్పిన మాట ప్రకారముగా దేవుని బిడ్డలారా, 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనం చూస్తూ ఉండగా అక్కడ కూడా దేవుని రాజ్యమును గూర్చినటువంటి మాటలతో మనము చూడగలుగుతూ ఉంటాం. చూడండి దయచేసి 1 తెస్సలోనికలు 5వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయము 15వ వచనము నుండి, ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను
పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఆగండమ్మా, ఆగమ్మ. ఎలాగొస్తున్నారండి ఆయన ఈ లోకానికి? ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో. పరలోకము నుండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి ఆయన? పరలోకము నుండి ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రపంచ పరిస్థితులన్నీ చుట్టూతా మనం చూస్తున్నాం. వేటికి పేర్లు తీసే రోజులు కాదు ఇక్కడ మనం ఉండే ఏరియాలు. అర్థమైందా? మీకు తెలుసు అన్నీ కూడా. కనుక బిడ్డలారా, ప్రపంచ మార్పు చాలా చేంజింగ్ అయిపోయింది. ఎప్పుడైనా డెజర్ట్ కలిగినటువంటి ఇసుక ఎడారుల్లో నీటి బుగ్గలు వచ్చి భయంకరంగా కొట్టుకుని పోతుందంటే ఏమన్నా మామూలు విషయం అనుకుంటున్నారా? కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చిందంటండి దుబాయ్లో. అలాంటిది ఉప్పిన లాంటిదిదమ్మా, ఒక వాయుగుండం లాంటిది అనుకోండి అండి. వర్షం అనకూడదు, వర్షం అంటే బుర్రుమని పడుతూ ఉంటుంది పల్చగా. ఏమా అది ప్రజలందరినీ భయాక్రాంతులు చేసింది. ఏదో మీరు అనుకుంటున్నారు ఇంతంత భవనాలు కట్టేసి ఇవన్నీ చేశారనుకుంటున్నారు. పిచ్చోళ్ళారా, నేనున్నాను, ఏమని ఊహిస్తున్నారు మీరు అని చెప్పి అలాగ విసరగా మొత్తం పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఇండియా దేశ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి. ఎప్పుడు ఎవరిది ఎక్కడి నుంచి కొట్టుకుపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కనుక రాకడ సూచనలు అండి. మొదటేమో నోవహు గారి ద్వారా జలప్రళయంతో ప్రపంచాన్ని ఆయన తుడుపు పెట్టాడు. నూతన జనరేషన్ తన భక్తుడైన దేవునితో నడుచుచున్న నోవహుని దేవుడు ఎన్నుకున్నాడు. వాడ తయారైంది. వాళ్ళలో ఎంతమంది అయితే సిద్ధపడ్డారు వాళ్ళందరూని పిలుచుకున్నాడు. ఆ తరువాత ప్రపంచమంతా నీటితో నింపబడ్డాది. ఇప్పుడు దేంతో నింపబడతాది చెప్పండి? అగ్నితో కాల్చివేయబడుతుంది. దేవుని వచనంలో ఉంది ఇవన్నీ కూడా. మీరు కనుక ప్రకటన దానియేలు క్రోడీకి కలిపి చదువుకుంటే అనేక విషయాలు మీకు బయలుపడతాయి. దేవుని స్తోత్రం. కనుక నేను ఇక్కడికి వచ్చాను. తిరిగి మరలా నేను వస్తాను రాను చెప్పలేను. ఏ దినమున ప్రభు రాకడ ఉందో మనకు తెలియని రోజుల్లో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, కన్నీటితో ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పెద్ద ప్రసంగాలు చేయలేను కానీ కన్నీటితో ప్రార్థన చేస్తాను ప్రభు అనే బిడ్డలు సంఘంలో కావాలి. సంఘం ఎదగాలంటే కన్నీటి ప్రార్థన కావాలి. హల్లెలూయా. ఉండగలిగిన వారు, బీపీ షుగరు ఇటువంటి లేని వారు ఉపవాస ప్రార్థన కూడా చేయాలని నేను కోరుతున్నాను. సంఘము ఎదుగుట పాస్టర్ గారు ఒక్కరి వల్ల మా వల్ల ఏమీ కాదండి. దేవుని బిడ్డలారా, మీరందరూ కలిసి కన్నీటితో ప్రార్థన చేస్తే సంఘము వందలాది సంఘం అయిపోతుంది. హల్లెలూయా. కనుక నా కంక్లూజన్లో దేవుని బిడ్డలారా, రైజింగ్ ఫ్రమ్ ద డెడ్, చనిపోయిన వారిని అందరినీ లేపాడు. మత్తయి 9:27 నుండి 34. యేసయ్య ఈజ్ కమింగ్ వెరీ సూన్. ఆయన తొందరగా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. కనుక ఇక్కడ అన్నారు, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై. ఒకవేళ మనం చనిపోకుండానే ప్రభు రావచ్చేమో. మీరు సిద్ధపడి ఉంటే రెక్కలు వచ్చాయి, కనురెప్ప పాటున ర్యాప్చర్ అయిపోతాం. హల్లెలూయా, ఎగిరిపోతాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దయచేసి ఈ మాట అందరూ కలిసి చదవండమ్మా. 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందాము. ఈ మాట అందరూ నాతో చెప్పండి. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి. హల్లెలూయా. నీ వాత్సల్యమును, ఏదైనా దానికి సంబంధించిన మ్యూజిక్ ఉంటూ పెట్టినానా బ్యాక్గ్రౌండ్? అందరూ కలిసి సదాకాలం. నా పాఠం అయిపోయింది. దయచేసి
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. ఈ పాట మనస్ఫూర్తిగా పాడండి. యా యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను లేపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని భక్తులారా, చిన్న ప్రార్థన నేను చేస్తాను. క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఒకసారి. అయ్యగారి ప్రోగ్రాం అయ్యగారిదే, నా ప్రోగ్రాంలో ఒక్కసారి లేచి నిలబడి. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిచుండగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహా లేలుయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. మీ ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరు ముగ్గురుగా ఎంతమంది ఉన్నా పర్వాలేదు, లేచి నిలబడి ఇదే పల్లవని మీరు గనక ఆరాధన చేస్తూ ఉంటే పరలోకమందున్న తండ్రి మీ వైపు చూస్తారు. దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు దేవుడి పాట ద్వారా ప్రపంచమంతటిని కూడా కదిలిస్తూ ఉన్నాడు. సదాకాలం యేసయ్యతో కూడా ఉండాలని ఆశ నీకుందా? సదాకాలము బంగారు వీధులలో, బంగారు భవనాల్లో, ఆ గొప్ప మహిమ కలిగిన పరలోక రాజ్యములో నీవు చేరకపోతే నీవింతకాలము ఇచ్చిన మరి దేవునికి ఇచ్చిన కానుకలు కానీ నీ టైం కానీ ఇదంతా వృధా అవుతుంది. జాగ్రత్త. సిద్ధపడ్డావా దేవుని బిడ్డ? దేవ సహోదరి సహోదరులారా, దోహా దేశంలో అరేబియన్ గల్ఫ్లో ఉన్నటువంటి దేవుని సంఘం, ఓ మరి తేజోమయుడు పెంటెకోస్టల్ ప్రార్థన మందిరమును దేవుడు ఆశీర్వదించి
రాబోయే దినాల్లో బలమైన రీతిలో దేవుడి సంఘమును ఆశీర్వదించి దీవించాలని నేను కోరుతూ మీ మధ్యలో ఈ ఆఖరి ప్రసంగం నేను ఇక్కడ ఇస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే బుధవారం వెళ్ళబోతున్నాను. బాంబే పట్టణం కొరకు ప్రార్థించండి. దేవుని దయను బట్టి గడిచిన 45 సంవత్సరాలు అక్కడ గొప్ప పరిచర్య చేయటానికి ఎందుకు పనికిరాని ఈ పాదధూళిని దేవుడు వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, నిన్ను వాడుకోడా అమ్మా. దయచేసి పాప క్షమాపణ పొందండి. ఏదైతే తప్పిదములలో మీరు పడిపోతున్నారో, ఎక్కడైతే జారిపోతున్నారో, ఎక్కడైతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో ఆ పరిస్థితులను యేసు రక్తములో విడుదల కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల యేసయ్య నిన్ను విప్పుటకు, నీ కట్లను విప్పుటకు ఈ రాత్రి ఆయన కోరుచున్నాడు. రా, దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరకు వచ్చి ఆ గాడిద పిల్లను ఆయన ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డ, ఒక చిన్న నావును ఆయన ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, చిన్న మందా మీరు భయపడవద్దు, భయపడకండి. ప్రభు సదాకాలం మనతో కూడా ఉన్నాడు. ఎన్నికలేని నాతో లేడా? దేవుని బిడ్డలారా, ఎన్నికలేని నాతో లేడా? నా దేవుడు నీతో ఎందుకు ఉండడు? ఉంటాడు. నీవు దేవునికి దూరంగా ఉంటున్నావు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. భయంకరమైనటువంటి దినములలో మనం ఉంటున్నాం. ఏ క్షణమున నీకు మరణము వచ్చునో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, మారు మనస్సు కలిగి ఓ దేశయ్య ఈ దినాన్ని మనకు నేర్పింది ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందమని చెప్తున్నాడు. పరమ తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాడు. నాయన, మీ దయను బట్టి, మీ కృపను బట్టి, ఈ దోహా దేశానికి నీవు తెరిచిన మార్గమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. సువార్త ప్రకటించుటకు గడిచిన నెలంతా కూడా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని వాడుకున్నందుకు స్తోత్రములు. అయ్యా, నీ దాసుడు ప్రభువా బల్లయ్య గారిని, రాజకుమారి అయిన కాపాడు దేవా. నీ బిడ్డను అభిషేకించుకొని లోతైన మర్మములతో దేవుని వాక్యమును బాగా విత్తుటకు ఈ చివరి దినాల్లో నీ బిడ్డను తయారు చేసుకొని ఆయన మేము వచ్చి చెప్పడం కాదు, కానీ దేవా ఇక్కడున్న బిడ్డలే, లోకల్ బిడ్డలే బలమైన రీతిలో నీవు తయారు చేసుకోతండి. ఆశీర్వదించుమని తండ్రి, మీరు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, మీది దయను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ తిరిగి మేమందరము మీ చిత్తమైతే తిరిగి కలుసుకుందాము గాక. లేని ఎడల మేమందరము నీ రాజ్యములో ఒకరినొకరు కలుసుకుని నిన్ను స్తుతించే కృపను దయచేయండి. నా తండ్రి నీకు వందనాలు. పెంతెకోస్తు చర్చ్ మీద పరిశుద్ధాత్మ అభిషేకం, ఓ ఆత్మ నింపుదల, అగ్నితో కూడినటువంటి అగ్ని జ్వాలలు ఈ సంఘములో రేకెత్తునుగా కని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున దీనమరులు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచు, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు. మన దినాహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించి ఉన్నప్పుడు అపరాధములను క్షమించు, శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవు మా తండ్రి, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచే ఆశతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దానము ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా. క్రమ్మరా మా వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు,
మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం తేజోమయుడు పెంటెకోస్టల్ చర్చ్ మినిస్ట్రీస్ మీద, దోహా దేశంలో ఉన్న సంఘ బిడ్డలు అందరి మీద, వివిధ సంఘాలకు చెందినటువంటి సంఘముల మీద, సేవకుల మీద దేవుని కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ యు జీసస్. థాంక్ యూ. కొన్ని మాటలు తెలియపరిచినటువంటి దైవజనులు బిషప్ బాబ్జీ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రయాణం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క సమయంలో మరి అందరం కూడా సమయం చాలా లేట్ అయింది కనుక ఈ యొక్క ప్రాంగణం విడుద్దాం. ఎవరన్నా కృతజ్ఞత కానుకలు సమర్పించవలసి ఉంటే సమర్పించి ప్రార్థన చేసుకొని వెళ్ళండి. మరి